నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం. నేను ప్రియా శర్మ. ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ వేడి రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రత్యేకించి రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే బెజవాడలో హీట్ సెగలు పుట్టిస్తోంది. ఇలాంటి వేళ పోటాపోటీగా ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు ఆ కాకను మరింత రాజేస్తున్నాయి. దీనికి తోడు కేసినేని బ్రదర్స్ మధ్య మాటల మంటలు ఎప్పటికప్పుడు మరింత అన్నట్లుగా పెరిగిపోతూనే ఉన్నాయి. మరి ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది అనే సందేహాలే అందరిలోనూ తలెత్తుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు ఏపీలో సెగలు పుట్టిస్తున్నాయి. ఎన్నికల సైరన్ మోగేందుకు ఇంకా 2 నెలల వరకు సమయం ఉన్నా అప్పుడే మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరగనుండడంతో గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నాయి ఆయా పార్టీలు. అదే సమయంలో ఏమాత్రం అవకాశం దొరికినా ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలోనే బెజవాడలో ఫ్లెక్సీ వార్ జరుగుతోంది. సిద్ధం పేరుతో వైసీపీ హోర్డింగ్ ఏర్పాటు చేయగా దానికి కౌంటర్ అన్నట్లుగా మేము సిద్ధమే అంటూ మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది జనసేన. పైగా మనల్ని ఆపేదెవడ్రా అనే క్యాప్షన్ సైతం ఏర్పాటు చేసింది. అంతే, ఇప్పుడు విజయవాడలో ఈ ఫ్లెక్సీలు హాట్ టాపిక్గా మారాయి. ఏ 4-5 కలిసినా ఇప్పుడు వీటి గురించే చర్చించుకుంటున్నారు. ఏపీలో నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి అధికార విపక్షాలు. భీమిలి వేదికగా కార్యకర్తలను సార్వత్రిక ఎన్నికలు రెడీ చేస్తూ సిద్ధం పేరుతో భారీ సభ నిర్వహించింది అధికార పార్టీ. మరిన్ని సభలు నిర్వహించే దిశగా ముందుకు వెళ్తోంది. అటు టీడీపీతో కలిసి ముందుకెళ్తోంది జనసేన. అయితే ఇరు పార్టీలు కలిసి ఉమ్మడిగా ఇంకా బహిరంగ సభలు నిర్వహించకపోయినా త్వరలోనే అందుకు సిద్ధమవుతూ ఉండడంతో రానున్న రోజుల్లో ఈ రాజకీయం మరింత వేడి పుట్టించడం ఖాయమనే చెప్పాలి. ఫ్లెక్సీ వార్ మాత్రమే కాదు, కేసినేని ఫ్యామిలీ వార్ సైతం విజయవాడ పాలిటిక్స్ లో సెగలు పుట్టిస్తోంది. టీడీపీ అధిష్టానంతో పొసగక ఇటీవలే వైసీపీలో చేరి ఆ పార్టీ తరపున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా రంగంలో నిలిచారు కేసినేని నాని. టీడీపీతో పాటు ఆ పార్టీ నేతలపై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలతో చెలరేగిపోతున్నారాయన. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలంటూ జోషం చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే శాసనాలు చెప్పాము. 24 ఆఖరి ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు పరిజ్ఞానం లోకేష్ కానీ. అందుకే మీరు చూస్తే ఆయన ఇప్పుడు కూడా ఆయన సొంత ఇల్లు లేదు ఆంధ్రప్రదేశ్లో. ఆయన నారావారిపల్లిలో వాళ్ళ తాతగారు నాన్నగారు కట్టిన తప్ప తర్వాత బాగు చేస్తున్నారు. ఆ ఇంటిని ఇప్పటికి కూడా అమరావతి నా అమరావతి 29 గ్రామాలు అక్కడ రియల్ ఎస్టేట్ పెరగాలంటున్నాడు తప్ప ఇంతవరకు సొంతలు కట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు ఎందుకు కట్టుకోలేదు? ఆయనకి డౌట్. 19లో ఓడిపోతానని తెలుసు, రేపు 24లో ఓడిపోతానని తెలుసు. కాబట్టి తన సొంత రాష్ట్రాన్ని తెలంగాణ వెళ్ళిపోవడం కోసం 130 రెడీగా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం ఖాయం. ఈ విషయంలో టీడీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఎవరు అధికారంలో ఉంటే వారి పంచన చేరడం కేసినేని నానికి అలవాటు అంటూ ఆరోపించారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. కేసినేని నాని కుట్ర రాజకీయాలు చేస్తూ పార్టీలో చిచ్చు పెట్టారంటూ ఫైర్ అయ్యారు బుద్దా. తెలుగుదేశం పార్టీలోంచి కృష్ణా జిల్లాలో పోయారు చూసారు, అందులోకి అయ్యారాంకి అధ్యక్ష పదవి తీసుకురాడు. ప్రస్తుతం వీళ్ళందరికీ అధ్యక్షుడు వెనకాల తిరుగుతూ బాబు అయ్యా అని పోగు చేసుకున్నాడు.
నువ్వు నోరు కంట్రోల్ చేసుకో. రేపు ఇంకో 2 నెలలు 3 నెలల్లో నీ పరిస్థితి ఏంటో, నువ్వేంటో, నీ రాజకీయ భవిష్యత్తు ఏంటో ప్రజలు తేల్చేయడానికి రెడీగా ఉన్నారు. విజయవాడలో రెడీగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? 2014, 2019 పశ్చిమ నియోజకవర్గంలో వీడికంటే మెజార్టీ వచ్చిందంట. ఏంట్రా నీకు వచ్చింది మెజార్టీ? పశ్చిమ నియోజకవర్గం ఎవరిదిరా? మాది. నువ్వెవడివి? నువ్వు ఎక్కడోడివి? పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు 100 రూపాయలు సాయం చేశాను, ఫలానాడికి సాయం చేశానని చూపిస్తావా? ఇంకా నీ అప్పులు బాగోతం చెప్పమంటావా? పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నావో, ఎక్కొట్టావో? పశ్చిమ నియోజకవర్గం మాది. మా కష్టం మీద మాకు పెట్టేటువంటి ఇబ్బందులు మేము ప్రభుత్వం మీద పోరాటం చేసి అధికారం వస్తే అధికార పక్షాన్ని నిలబడబట్టి 2 సార్లు ఇక్కడ మెజార్టీ వస్తే వీడికి వచ్చిందంట. రేపు రాని, రేపు రా, రేపు నీకు పశ్చిమ నియోజకవర్గంలో మెజార్టీ వస్తుందనే ఏమన్నా ఇది ఉందని చెప్పు. నువ్వు మాటతే పల్లెలకి వెళ్ళి మరుగుతున్నాడు. మొత్తంగా రాష్ట్ర రాజకీయాలకు సెంటర్ ప్లేస్ గా ఉండే విజయవాడలో ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఎన్నికల సైరన్ మోగిన తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్నది అందరిలోనూ ఆసక్తి, అంతకు మించిన ఉత్కంఠ రేపుతోంది. ఇవి ఇవాల్టి ఇదండి సంగతి విశేషాలు. మరో ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే.